మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్లో ఉద్రిక్తత నెలకొంది. తమ భూమిని కబ్జా చేశారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డిపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు వివాదంలో ఉన్న స్థలాన్ని ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. రాజకీయ పలుకుబడితో దౌర్జన్యం చేస్తున్నారని మల్లారెడ్డి బాధితులు మండిపడ్డారు. సుచిత్ర పరిధిలోని సర్వే నంబర్ 82లో భూమికి సంబంధించి వివాదం నడుస్తోంది. కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొందరు ఆక్రమిస్తున్నారని ఆరోపిస్తూ మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆందోళన దిగారు. ఆ స్థలంలో బారికేడ్లను తొలగించారు. అయితే ఆ స్థలం తమదేనంటూ వీళ్ళిద్దరిని అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తడంతో పోలీసులు అక్కడికి వచ్చారు. ఈ భూ వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. సర్వే నంబర్ 82లో 1.11 ఎకరాల భూమి తమదేనంటున్న మల్లారెడ్డి బాధితులతో మా కరెస్పాండెంట్ సుస్మిత ఫేస్ టు ఫేస్. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి సంబంధించి భూ వివాదంలో ఒకవైపు మాజీ మంత్రి మల్లారెడ్డి ఆ ప్లేస్ మాదనే చెప్తున్నారు. కాదని కూడా అందులో 83లో చూపించాల్సిన సర్వే నెంబర్ ఏదైతే భూమి చూపించాల్సిందో అది 82లో చూపిస్తారని కూడా ఒకవైపు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు. పూర్తిగా వీరు ఏమంటారు, వీరు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి 82 ఏదైతే 2 ఎకరాల 10 గుంటలు మాదనే చెప్తున్నారు. కాదని మీరు ఒకవైపు వచ్చి దౌర్జన్యానికి పాల్పడ్డారు. 100 మంది ఇక్కడికి వచ్చి గొడ్డలి రాళ్లతో వచ్చి కొట్టారని కూడా చెప్తున్నారు. అసలు మీ వర్షన్ ఏంటి? మేడం, మేము 82/1/ఈలా 4 ఎకర్ 24 గుంట సుధామాది ఏదైతే ఉన్నదో ఆ ల్యాండ్ని చూసి జాయింట్ డైరెక్టర్ హైకోర్టు డైరెక్షన్ తోటి ఏదైతే దాన్ని సర్వే చేసిన ప్రకారంగా ఆ మ్యాప్ ప్రకారంగా మేము 4000 గజాలు కొనడం జరిగింది. 82 సర్వే నెంబర్లో 83కి 82కు సంబంధం లేదు. 83, 82 డిమార్కేషన్ జరిగింది. మల్లారెడ్డి గారే మళ్ళీ ఏం చేశారంటే ఈ హైకోర్టు జాయింట్ డైరెక్టర్ ఇచ్చిన దాని మీద అప్పీల్ పోయి మళ్ళీ ఎంఆర్ఓ లోకల్ ఎంఆర్ఓ అప్పుడు ఉన్నటువంటి వెంకటేశ్వర్లు ఎంఆర్ఓ గారితో తననే పెట్టుకున్నాడు. లక్ష్మారెడ్డి గారి పేరుతో ఆ కాపీ కూడా మేము సబ్మిట్ చేసినప్పుడు దాంట్లో 4000 చిల్లర గజాలు వెళ్ళిందని చెప్పి మన మల్లారెడ్డి గారికి మేమందరం కలిసి సంతకాలు పెట్టిన కాపీ ఉన్నది. అది కూడా ఉండేది. మల్లారెడ్డి గారు ఒప్పుకున్నారు. ఏదైనా కూడా మనం మాట్లాడుకుందామని చెప్పింది. మళ్ళీ ఏం చేశారు, 2016 వరకు మేము ఉన్నాం పొజిషన్లో. 2016లో ఏమంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ తన కలిసిన తర్వాత దానికి గోడ ఏదైతే ఉన్నదో దాన్ని కూలగొట్టి ఆ కబ్జా పెట్టుకున్న తర్వాత మేము 2 సార్లు పోయినాం. పిటిషన్ కూడా ఇచ్చినా దాని మీద ఇంతవరకు యాక్షన్ లేదు. మల్లారెడ్డి గారు 3 సార్లు 4 సార్లు మమ్మల్ని పిలిపించండి మాట్లాడదామని. అదే కరీంనగర్లో ఎందుకంటే మీరు అమ్ముతారా అంటే మేము అమ్మం సార్, మేము కన్స్ట్రక్షన్ చేసుకొని ఇల్లు కట్టుకోవడానికి మేము కొనుక్కున్నాం, ఎప్పుడైనా నచ్చినప్పుడు చేసినప్పుడు ఇక్కడ ఉంటామని చెప్పి ఆయనకి చెప్తే 10 సార్లు మమ్మల్ని ఈ రకంగా వేధింపులకు గురి చేసి భయభ్రాంతులకు గురి చేసి మా వాళ్ళ మీద ట్రెస్ పాస్ కేసు పెట్టి అంటే మదన్ మోహన్ రావు పట్టదారు టోటల్ 17 ఎకరాలకు. మరి ఆయన అమ్మిన పట్టదారే ఈయనకి అమ్మిండు, ఆయన అమ్మిన పట్టదారే సుధామకి అమ్మిండు. ఆ సుధామ దగ్గర నుంచి మేము కొనుక్కున్నాం. ఇక మరి ఇక దాని 82కు సంబంధించి దాంట్లో ఏదో ప్లాట్లు ఉన్నాయని ఇలా చూపించి దీన్ని భూమి కబ్జా చేయాలని కాజేయాలని భయభ్రాంతులకు గురి చేసి ఇలా మా పట్టదారులను కొట్టడం జరిగింది. కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు కూడా మీరు వచ్చి పోలీసులకి చెప్పి ప్రొటెక్షన్తో వచ్చి అక్కడ చేసుకోవచ్చు కదా, ఈ విధమైన దౌర్జన్యానికి పాల్పడడం ఎందుకని కూడా అంటాను. ఓకే మేడం, పోలీసు వాళ్ళకి చెప్పినాం దిస్ ఈజ్ సివిల్ మ్యాటర్, కోర్టు నుంచి మీరు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొచ్చుకొని మీరు ఓండి అన్నారు. ఈ పోలీస్ ప్రొటెక్షన్కి పోతే మాకు ఎప్పుడు దొరకాలి మేడం? ఆ బ్యాక్ సైడ్ ఏం చేసినంటే ఆ బ్యాక్ సైడ్ పోతే లాభం లేదని ఏదో ప్లాట్స్ 83కి సంబంధించినవి దీనిలో చూపించి అది ఇది ఈ 2 రోడ్లు కలితాయి అని చెప్పి ఆ సినిమా థియేటర్ కట్టాలని ప్లాన్ చేసి అప్పటి నుంచి ఆబ్జెక్షన్ చేసుకుంటాను మేము. ఏంటండి కోర్టుకి ఎందుకు వెళ్ళారు మీరు? ఆర్డర్ ఏంటి? అదే మల్లారెడ్డి కబ్జా చేసిండు అని చెప్పి నా కోర్టుకు పోయినా 2016లో. 16 నుంచి ఇప్పటి వరకు స్టిల్ మా ఫేవర్లోనే ఆర్డర్ ఉన్నది. ఇప్పుడు ఏదైతే ఉంది ఆయనకి ఎప్పటి నుంచి ఇది జరుగుతూ ఉందండి? మాకు 2012 నుంచి నడుస్తుందండి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు పోలీసులు కానీ? 2 పార్టీలు వచ్చినాయి కదా, 2 పార్టీల డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి చట్టపరమైన చర్య తీసుకుంటామని చెప్తున్నారు. చూస్తున్నాం కదా, మొత్తంగా ఇందులో 9 మంది కూడా ఏదైతే మల్లారెడ్డి 2 ఎకరాల 10 గుంటలు అని చెప్తున్నారు, అందులో మా భాగం కూడా ఉంది. పూర్తిగా కూడా వ్యాలిడ్ వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. పూర్తిగా ఇక్కడ పోలీసులు సబ్మిట్ చేశారు. ఇరు పార్టీలో పిలిచి మాట్లాడతామని కూడా ఒకవైపు పోలీసులు చెప్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరా క్వశ్చన్తో సుష్మిత, సాక్షి టీవీ, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి.